వెళ్దాం. ముందుగా దైవజనులకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు వీరిని ఇంకా బహుబలంగా వాడుకొని పల్లె విశ్వార్థ ద్వారా అనేక ఆత్మలు సంపాదించినట్టు ఇప్పటికీ అనేక గ్రామాల్లో అనేక ఊర్లో దేవుడు కార్యం చేశాడు. అయితే యాలూరులో, నంద్యాలలో, వీరారెడ్డిపల్లిలో, వేదించడంలో ఇంకా అనేకమైన గ్రామాల్లో ప్రభు అనేకులను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. వారు రక్షింపబడినట్టుగా మనం ప్రార్థన చేద్దాం. అందుకంటే ముందుగా దైవజనుడు విజయ కొరకు, దైవజనురాలు నయం కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఇంకా బలమైన ఆత్మచేత నింపి తనకు ఈవులను అనుగ్రహించి గొప్పగా వాడుతున్నట్లు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభు మీ సేవ కొరకై, మీ పని కొరకై చీకట్లో ఉన్న మమ్మల్ని మీరు వెలుగులో నడిపించినందుకు ఆయన మీ ప్రేమడు మీరు ఏర్పాటు చేసుకున్నారు. మా ప్రభు మీ యొక్క వేదాంత శిక్షణలో మా ప్రభు మీరు నడిపించి మీ ఆత్మ చేత మీరు అనంతరైన బలము చేత అభిషేకం చేత మీరు నింపి ఈ యాదవ ప్రాంతంలో నిలబెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో అడుగుము జనములను నీకు సొత్తుగాను భూమి అంతముల వరకు నీకు ఇస్తారని సెలవించిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడైతే మా ప్రభు ఇదిగో అవమానించబడ్డామో అక్కడే మీరు నిలబెట్టినందుకై మీ ప్రేద ఆస్తులను మీరు నిలబెట్టుకొని నడిపిస్తున్న విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీరు అనుగ్రహించే వరముల కొరకై మీకు స్తోత్రాలు, మీరు అనుగ్రహించే ఈవుల కొరకై మీకు స్తోత్రాలు. 1:17 యాకోబు పత్రికలో వ్రాయబడినట్టుగా ప్రతి ఈవియు ప్రతి శ్రేష్టమైన వరమును పర సంబంధమైనది తండ్రి యొక్క ఎదురును మీకు అనుగ్రహింపబడుతుందని మీ వాక్యం సెలవిస్తున్నట్టుగా మీ ప్రేమ ఎప్పుడైనా ఈ ఈవులు అనుగ్రహించి ఆత్మవరాల చేతను వారిని వాడుకుంటున్న విధానం కొరకై నీకు స్తోత్రాలు. 25వ సంవత్సరం డిసెంబరు 25వ తారీఖున ఈ రీతిగా చేయబడుతున్న ఈ ప్రార్థన మీ స్థలం ముందు అంగీకరించబడింది గాక. ఆత్మాభిషేకము మీ బిడ్డలపైకి శీఘ్రంగా వచ్చును గాక. వీరిని వాడుకోమని, వీరిని దర్శించమని, వీరిని దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏలియా చేత అభిషేకం పొందిన ఎలీషా మా ప్రవరణంతల ఆత్మ కలిగి బహుబలముగా సేవ ధరించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, బిడ్డలైన విజయ కుమార్ బట్టి, ఇదిగో నయమును బట్టి నిన్ను స్తుతిస్తూ, వారికి ఎలాంటి ఆటంకాలు లేకున్నట్లు, ఎలాంటి అడ్డుపడులు లేకున్నట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామమును చేతబట్టి అనేక ప్రాంతాలకు పల్లె సువార్త ద్వారా వారు శీఘ్రముగా ముందుకు వెళ్ళుదురుగాక. నడిపించబడి అనేక ఆత్మలను రక్షించుదురుగాక. నుంచి లాగినట్టుగా అనేక ఆత్మలను వారు లాగుదురుగాక. కృపను కలిగించండి ఆయన. ఈ మందిరాన్ని పరిచయను, ఈ కృపా సువార్త స్వస్థత ప్రార్థన మందిరాన్ని మీరు దీవించినందుకు స్తోత్రాలు. ఈ నిర్మాణ విషయంలో, సంఘం విషయంలో, సంఘంలో బిడ్డలు మా ప్రభువా ఎంతో ప్రేమ కలిగి, బాధ్యత కలిగి, మీద భయభక్తులతో కష్టపడి పని చేస్తూ ఇటుక పేర్చుకుంటూ వాళ్ళు దేవుని పరిచర్యలో ముందుకు సాగుతుంటుండగా దైవజనులు సంఘము కలిసి ముందుకు వెళ్ళినట్లు కృప చూపించమని, నూతన సంవత్సరంలో కూడా మా ప్రభువా మీ కార్యములు జరిగించమని, భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిన అద్భుత కార్యములు మీ మధ్యన జరిగిస్తారని నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో మీరు చేసిన వాగ్దానం బట్టి మీ దాసునికి, మీ దాసురానికి ఆ కృప అనుగ్రహించమని ఘనతయు మహిమయు ప్రభావం అనిపిస్తూ వారికి సంతానము, సౌభాగ్యము, ఆనందమును అయినా వారు చేసిన ప్రార్థనకు సఫలతను మీరు అనుగ్రహించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని, ప్రతి ప్రార్థన స్వస్థత, విడుదల, చీకటి శక్తుల మీద అధికారమును మీరు అనుగ్రహిస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మనం విని అడిగి ప్రతి మనం వేడుకొనొచ్చు పొందినాము తండ్రి. ఆమేన్. 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 మా ప్రభు ఇంతవరకు మీ సరిగ్గా మాతో ఉంచడానికి అగ్ని జ్వాలలో వంటి గదిలో వాడడానికి మీ దాసుని, మీ దాసురాలి జగరే గారిని బట్టి, ఋతమ్మని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. అధికారులు మొదలుకొని నడిపి వరకు మా ప్రభు మీ వెలుగు ప్రసరించుంది కాక. మా ప్రభు చీకటి నడిపించి గొప్ప వెలుగును చూసినని మీ వాక్యం రాయబడినట్టుగా మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆయన వెలుగు ప్రకాశించినట్టుగా నిజంగా మరణము మన నుంచి దూరమైపోవును కాక, రోగము మన నుండి దూరమైపోవును కాక. మా ప్రభు మీ బలమైన కృప మీ బిడ్డలకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి మీకు స్తోత్రం. వారి కుటుంబము, వారి పిల్లలు మీరు దీవించుదురు గాక. వారి దర్శించినందుకు స్తోత్రం. వాక్యం చేత, కృప చేత, మీ ఆత్మ చేత వారు నింపినందుకే మీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో వారికి ఉన్న ప్రతి ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు కొట్టివేయబడును గాక. సంతోషము, సమాధానము వారికి అనుగ్రహించుడి ప్రభువా తండ్రి. ఇది గొప్ప కోత కాలమున మనుషులు సంతోషించినట్లుగా వారి సంతోషాన్ని వృద్ధి చేయండి. వారికి మీ సమాధానం చేత నింపిమని, వారి అవసరతలు మీరు తోడుగా ఉండమని ఘనతయు, మహిమయు, ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ఆమేన్.